तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभं श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्याख्य गुरु परंपरां। दयतल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు అచల సద్గురు సార్వభౌములైన శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారి యొక్క ధర్మపత్ని మా మాతృమూర్తి శ్రీ మాతా చంద్రమాంబ గారి యొక్క షష్టమ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం. లోకంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం, కానీ కొంతమంది మనకు నచ్చుతారు, కొంతమంది మనకు నచ్చరు. అదే బయట వాళ్ళే కాదు, మన కుటుంబంలో కూడా ఒక్కోసారి మనం చాలా ఇష్టపడే వాళ్ళే కొన్ని చెప్తే కొన్ని నచ్చవు. మనకి చాలా ఇష్టపడే వాళ్ళే కొన్ని చెప్తే ఇది వద్దులేండి ఇది వద్దులేండి అని మనం చెప్తాం. పిల్లలైతే గట్టి చెబుతాం, పెద్దోళ్ళు అయితే రిక్వెస్ట్ చేసి ఇది వద్దులేండి ఇది వద్దులేండి అని చెప్తాం. అట్లా ఉంటుంది. అది ఎప్పుడు 4-5 ఉన్న కుటుంబంలో. ఒక ఇంటికి ఒక 1000 కానీ 2000 కానీ ఒక 3000 మంది వచ్చిపోతూ ఉంటే, ఒక ఇంటికి 2-3 వేల మంది వచ్చిపోతూ ఉంటే, రకరకాల భిన్న భిన్న మనస్తత్వాలు కలిగి ఉండి భిన్న భిన్న ప్రాంతాల నుండి వస్తూ పోతూ వాళ్ళ యొక్క భావాలతో జీవిస్తూ ఒకే చోట గడిపినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి కష్టాలు, సుఖాలు, భేద భావ అభిప్రాయాలు కూడా మనకు ప్రకటితమవుతూ ఉంటాయి. అలా ఉన్నా కానీ వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళే గురువులు. అంటే ముందుకు వెళ్ళే వాళ్ళే గురువులు. ఎందుకంటే గురువు యొక్క లక్ష్యం ఒకటి, శిష్యుని తరింప చేయాలి అనేటువంటిదే గురువు యొక్క లక్ష్యం. ఎందుకంటే గురువు కూడా వాళ్ళ గురువును చేరింది తాను తరించడం కోసం, తర్వాత తన దగ్గరకు వచ్చినటువంటి తనను ఆశ్రయించున్నటువంటి వారిని తరింప చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఉంటారు గురువు. మరి గురువుగారు ఒక్కడనుకుంటే సరిపోయిద్దా? నేను శిష్యులందరినీ తరింపజేయాలని గురువుగారు ఒక్కడనుకుంటే సరిపోతుందా? మరి 10 మంది ఇంటికి వచ్చారనుకో, మరి వాళ్ళకి ఎవరు వండి పెట్టాలా? టీ పోయాలన్నా, మంచినీళ్ళు ఇవ్వాలన్నా, టిఫిన్ పెట్టాలన్నా, లంచ్ అయినా డిన్నర్ అయినా కానీ ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తారు? ఒక్కరోజు 2 రోజులు. సపోజ్ మన ఇంటికి ఇప్పుడు ఒక 10 మంది చుట్టాలు వచ్చి 2 రోజులు ఉంటేనే ఎప్పుడు పోతారా అని ఎదురు చూసే రోజులు ఇప్పుడు. అలాంటిది మరి 30 మంది 50 మంది వచ్చి 10 రోజులు ఉంటే ఎంతమంది చేయగలుగుతారు? ఎంత ఖర్చు ఉంటుంది? ఒకటి ఖర్చు ఉంటుంది, 2 వర్క్ పని చేయాలన్నమాట. ఎంత హార్డ్ వర్క్ చేయాలి. మళ్ళా అప్పట్లో ఇంత సౌకర్యాలు కూడా, గ్యాస్ పొయ్యిలు కూడా లేవు. అప్పట్లో కట్టెల పొయ్యి మీదనే వండి పెట్టాలి. వచ్చినటువంటి వాళ్ళకి కట్టెల పొయ్యి మీద వండి పెట్టాలా. మళ్ళీ ఎట్లా ఉంటుందంటే డే టైమే వస్తారని గ్యారంటీ లేదు. మరి వాళ్ళు ఎంతో దూరం నుంచి బయలుదేరతారు, బస్సుల సౌకర్యాలు ఉండవు, నైట్ వస్తారు. ఎప్పుడు వచ్చినా తలుపు కొట్టినా కానీ మనకి తెరిచి ఉంచాలన్నమాట, డొక్కా సీతమ్మ గారి లాగా. అర్థమైందమ్మా? మన అమ్మగారు మాతృశ్రీ చంద్రమాంబ గారు కూడా అలాంటి సహనం కలిగినటువంటి సహనశీలి. అంటారు కదా, సహధర్మచారిణి అని పేరు విన్నారమ్మా మీరు? సహధర్మచారిణి అంటే చారిణి అంటే చరించే ఆవిడ, వెనకపోయామని అర్థం. అర్థమైందా? కాకపోతే ఇక్కడంటే ధర్మంగా సహధర్మచారిణి అంటే వారు ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని ధర్మబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి వాడు. అర్థమైందమ్మా? మరి నాయనగారు చెప్పే జ్ఞానానికి అమ్మగారు వారికి సపోర్ట్గా ఉండబట్టే ఇన్ని వేల మందికి ఈ యొక్క జ్ఞానం అందింది, లేకుంటే అందేటువంటిది కాదు. మరి
మన ఇంటికి 10 మంది వస్తేనే రూములన్నింటిలో నిండిపోతే మరి ఆ ఇంట్లో అంతకుముందు ఉన్న 10 మంది ఎక్కడ పడుకోవాలా? మరి ఇప్పుడు వచ్చిన చుట్టాలకు పడుకోబెట్టును, వీళ్ళాడికి పోవాలా? అయ్యగారికి ఎంతమంది కుటుంబం? మామూలుగా దేహధర్మంగా కొంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు, మళ్ళా జ్ఞానపరంగా ఉన్నారు. మరి జ్ఞానపరంగా వచ్చిన వాళ్ళందరూ ఉంటే మరి వీళ్ళాడికి పోయేవాళ్ళ? వీళ్ళాడు ఉంటారు. మరి వాళ్ళ సౌకర్యాలు వేరే, వీళ్ళ సౌకర్యాలు ఎంత అడ్జస్ట్ అవ్వాలి? వాళ్ళ కుటుంబం మొత్తం అడ్జస్ట్ అవ్వాలి. వాళ్ళు ఒక్కళ్ళే కాదు, కుటుంబం మొత్తం అడ్జస్ట్ అయితేనే ఆ జ్ఞానం అందరికీ చేరిద్ది. లేకపోతే అందులో ఎవరికి ఇబ్బంది కలిగినా కానీ అది ముందుకు వెళ్ళదు. మీకు తెలిసింది ఒకసారి ఎగ్జాంపుల్ గుర్తు చేస్తా. సోక్రటీస్ పేరు విన్నారా ఎప్పుడైనా? సోక్రటీస్ ఫిలాసఫర్. ఎంత అద్భుతమైనటువంటి స్కిల్స్ అంటే మామూలు కాదనమాట. ఒకరోజు ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఉపన్యాసం బాగా చెప్తున్నారన్నమాట. చూస్తే అంత గ్లామరస్గా ఉండడు, పళ్ళు ఎత్తుంటాయి, జుట్టు సగమే ఊడిపోయి ఉంటుంది, అక్కడొక 4 ఎంటుకలు ఉన్నట్లుంటాయి అన్నమాట. సరిగా బాడీ అట్లా ఉండదన్నమాట. కానీ ఆయన ఉపన్యాసం చెప్పడం మొదలు పెడితే ఆయన బాడీ కనపడదు. ఎందుకని? వినేవాళ్ళు అంత తన్మయత్వాన్ని పొందుతారు, అంత అద్భుతంగా స్పీచ్ చెప్పగలుగుతాడు. ఎవరు? సోక్రటీస్. ఆయన ఒకరోజు వెళ్తూ ఉంటే ఒక చోట ఆగిపోయిందంట. ఎందుకు ఆగిండో తెలియదు, ఇలా ఆగిపోయిందంట. ఇలా ఆగిపోతే ఆయన ఏమైనా ఉపన్యాసం చెప్తే ఉండేమని చెప్పి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ మంచాలు తెచ్చి రోడ్డు మీద వేసుకొని కూర్చున్నారంట. ఎప్పుడు చెబితే అప్పుడు విందామని. తెల్లవారులు అంతే నిల్చొని తర్వాత వెళ్ళిపోయిందంట. అంటే అంత స్కిల్స్, అంటే ఉపన్యాసం చెప్పే దాంట్లో అంత నాలెడ్జ్ కానీ ప్రకటించేటువంటి దాంట్లో అంత ఉన్నప్పుడు అలాంటి సోక్రటీసు ఇంటికాడికి వెళితే యుద్ధం అన్నమాట. ఎవరితోటి? భార్యతోటి. ఇక శిష్యులు ఎవరైనా రావాలంటే ఇక యుద్ధమే. ఇక మా ఇంటికి వచ్చినట్టు రావేది కాదు. ఇక వాళ్ళ ఇంటికి, మా ఇంటికి వచ్చినట్టు 50 మంది 60 మంది ఒకేసారి రావేది కాదనమాట. వాళ్ళ ఇంటికి ఒక్కొక్కళ్ళే రావాలా, వచ్చేది కూడా చాలా రూల్స్ ప్రకారం వచ్చిపోవాలి. ఒకరోజు నైట్ వచ్చిండు ఓ భక్తుడు. తెలియదు కదా వాళ్ళ ఇంటి ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో, అట్మాస్ఫియర్ తెలియదు కదా. వచ్చినాడు, బాగానే ఉందనుకున్నాడు, గురువుగారికి అద్భుతం అనుకున్నాడు. తెల్లారి లేవంగలోనే గురువుగారి శిష్యుడు కూర్చుంటే ఊడ్చిన కసు ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఇద్దరి మీద ఇట్లా పోసింది. అట్లా పోసింది. తర్వాత నీళ్లు చల్లుతారు కదా ఇంటి ముందు, ఆ నీళ్లు బకెట్ తీసుకొచ్చి కుమ్మరిచ్చింది. ఉరిమింది, వర్షం కురిసింది అన్నాడు గురువుగారు. అర్థం అంటే సహకారం లేదు, భార్య సహకారం లేదు. అంటారు కదా 10 మంది సూర్యకాంతాన్ని మిక్సీలో వేసి తీస్తే ఎట్లో సోక్రటీస్ భార్య అంత అంటే ఇష్టం ఉండదు ఇవన్నీ. ఆయనకి అది ఇష్టం, ఆవిడికి ఇష్టం లేదనమాట. అట్లాగే మన కుటుంబంలో కూడా ఈ మార్గంలో ఎప్పుడైనా గురువుగారు ఏం చెప్తారంటే దంపతులను ఉపదేశం తీసుకోమని చెప్పేది అందుకే అన్నమాట. ఇద్దరు ఉపదేశం తీసుకున్నారనుకో, ఆశ్రమానికి వెళ్తా అంటే అసలే అంటుందని ఆవిడ అనాలా. ఇప్పుడు ఆయనదేం లేదు, ఆవిడ పర్మిషన్ అసలే పోలేను, యాడికి పోయేది కూర్చోనని అంటే ఏం చేస్తారు పాపం, ఆయన అక్కుపక్షలా కూర్చోవాలా. అందుకని ఇద్దరు ఆమెను కూడా తీస్తారా నాయన అని చెప్పేది అందుకే అన్నమాట. ఎందుకంటే కొంచెం ఉపదేశం తీసుకున్నప్పుడు, ఆ మంత్ర అనుష్ఠానం చేసినప్పుడు మంత్రశక్తి యొక్క వైబ్రేషన్స్ వాళ్ళలో ప్రసరితమై వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే అలా చెప్తారు. ఓకే, నాయనగారంటే అమ్మగారంటే ఏంటమ్మా, వారు త్యాగానికి ప్రతిరూపాలు. వారి జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు. 1, 2, 3 అని నేను చెప్పలేను అనమాట. ఒకటి ఇట్లా చెప్పడానికి క్యాలిక్యులేషన్ లేదనమాట. రాస్తే ఒక పెద్ద పుస్తకం అయింది అనమాట. వారి జీవితంలో ఎన్ని త్యాగాలు చేశారు, ఎవరి కోసం చేశారు. 1 మా కోసం, మా కుటుంబం కోసం. 2 ఈ సమాజంలో వారిని ఆశ్రయించినటువంటి భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం అన్ని త్యాగాలు చేశారు. ఏనాడు నాయనగారు కంటి మీద కునుకు లేకుండా పడుకున్నటువంటి రోజులు ఎన్నో ఉంటాయి అన్నమాట. వాడు పడుకోలేదన్నమాట. చాలామంది అనుకుంటారు నిద్రపోతున్నారు అనుకుంటారు, నిద్రపోరు అన్నమాట. వాళ్ళు అలా ఉంటారు అంతే. మంచంలో అట్లా పడుకుంటారు. ఆ చదివే వాళ్ళు చిన్న మిస్టేక్ చదివినా కానీ లేచి కూర్చుంటారు. నువ్వు తప్పు చదివినవని అనరు. నువ్వు తప్పు చదివిన అంటారు. మళ్ళీ చదువు నాయన ఒకసారి అంటారు. మళ్ళీ తప్పు చదివిందనుకో మళ్ళీ ఒకసారి చదువు నాయన అంటాడు. పాతోళ్ళు ఉంటారు అనుకో, వాళ్ళకి అర్థమైంది ఇది నేను తేడా చదువుతాను అందుకే 3వ సారి చదివిస్తున్నారు అనుకుంటారు. అందుకని అప్పుడు కళ్ళజోడు పెట్టుకొని చదువుతారు. అప్పుడు ఏం చేస్తున్నావు, కళ్ళజోడు పెట్టుకో సరే నాయన
కొనసాగించని మళ్ళీ పడుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు మరి వారు నిద్రపోతున్నట్ల మేలుకోతూ ఉన్నట్లా శరీరానికి అలా ఇస్తారు. ఇంకో వారి గొప్పతనం నాకు బాగా ఎప్పుడు అర్థమైందంటే, అంటే తెలిసినా కానీ కొన్ని సిచ్యువేషన్స్లో గుర్తించినప్పుడు అబ్బా ఇంత గొప్పగా జీవించారా వీరని నేను అనుకున్నాను అన్నమాట. నాకు ఊరికి దగ్గరలోనే పమ్మి అని ఊరుంది, దాని పక్కన మల్లన్నపాలెం అని ఒక ఊరుందన్నమాట. చాలా పల్లెటూరు అనమాట. ఆ ఊళ్ళో మామూలుగా అచ్చయ్య గురువు గారని దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పారనమాట, అక్కడ ఉండే ఆయన గారు చెప్పారు, ఏమండి ఇంతకుముందు ఇక్కడ గుడిసె ఉండేది, మామూలుగా పూరీలు ఉండేది, దీనికి మేము ఇట్లా మార్చిను, దానికి మీ నాన్నగారే మొదటి చందా ఇచ్చారన్నాడు. అంటే ఫస్ట్ నాయనగారు కొంత తీసి అక్కడ గడప మీద పెట్టారంట, ఎవరికి ఇవ్వలేదండి, ఇది మారాలి అని అక్కడ పెట్టారట. అట్లా అందరు తలా కొంచెం ఇచ్చి అది మార్చారట. మార్చింది అసలు అదంతా సహజం, అది మారింది వేరే విషయం. నాకు బాగా నచ్చిందంటే ఆ కార్యక్రమం జరిగిందనుకో మనం ఏమనుకుంటాం, మంచం ఎక్కడ దొరికిద్దా, దీన్ని ఎక్కడ దొరికిద్దా ఇట్లా చూస్తారు కదా. కానీ నాయనగారు అలా కాదనమాట. ఎక్కడ కార్యక్రమం జరిగితే అక్కడే పడుకునేవారు. కార్యక్రమం ఇక్కడ జరిగితే ఎక్కడో పోయి పడుకునే ఆ టైప్ అసలు ఒప్పుకోరనమాట. ఎక్కడ కార్యక్రమం జరిగితే అక్కడే పడుకునేవారు. అక్కడ ఒక కింద నేల బండ ఉందన్నమాట, నల్లగా బండ ఉందన్నమాట. వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు చూపెట్టారనమాట, మీ నాన్నగారు ప్రతి సంవత్సరం ఈ రాయి మీదనే పడుకునేవారని చెప్పారు. అదేంది ఈ రాయి మీద పడుకోవటం ఏంటి? నేను ఆ రాయికి దండం పెట్టుకొని వచ్చా, నాయనగారు అక్కడ పడుకున్నారని. మళ్ళీ నేను అసలు వారికి అంత అవసరమా, ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా, ఇక్కడ పడుకోవాల్సిన అవసరం ఉందా, ఇదన్నా చేయాల్సిన అవసరం ఉందా? లేదు, వారికి అవసరం లేదు. కానీ వారిని ఆహ్వానిస్తే వెళ్ళేవారు. అక్కడ మరి ఏమీ ఆశించి వెళ్ళుంటారు? పోనీ అక్కడికి వెళ్తే ఏమైనా 10,000 ఇస్తారా, డబ్బులు ఇస్తారా అని వెళ్ళుంటారంటారా? పోనీ అక్కడ ఏమైనా ఫ్యాన్ ఉందా, కనీసం బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ కూడా అక్కడే పక్కన రోడ్డు మీదనే ఒక బకెట్లో నీళ్ళు పెట్టుకొని స్నానం చేసేవాళ్ళు. రోడ్డు మీదనే మొఖం చెట్లు ఉంటాయిగా, చెట్టు పొల్ల ఇరుసుకొని అక్కడే మొహం కడుక్కొని అక్కడే పడుకునేవారు, అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకునేవారు. నాకు అనిపించింది అబ్బా ఎంత కష్టపడ్డారు అనుకున్నా. వారికి అవసరం లేకపోయినప్పటికీ కూడా మనకంటారు కమ్మ, ఊరక రారు మహాత్ములు ఉద్ధరించుటకు తప్ప. అంటే ఏంటి అర్థం? ఊరక రారు మహాత్ములు ఎవరైనా మన ఫోన్ చేసి ఒక మహాత్ముడు, ఒక గురువు గారు కానీ, ఒక యోగి కానీ, ఒక భక్తుడు కానీ నేను మీ ఇంటికి వస్తున్నాను అంటే అది వాళ్ళ కోసం కాదు, మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చినట్టు. అర్థమైందమ్మా? అలా చెప్పారు మహాత్ములు. ఇప్పుడు వారు ఉన్నారనుకో, మనం ఆహ్వానించామా? లేదు, మన గురువు గారు ఆహ్వానించారు, వారు వచ్చారు, అది మన అదృష్టంగా మనం భావించాలి. ఓకే. ఇంకొకటి, వారి జీవితం మొత్తం నిస్వార్థంగా జీవించారు, ప్రతిఫలాపేక్ష లేదు. అర్థమైందమ్మా? మనకేమంటారు, తల్లి జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది, అట్లా అనుకుంటారు కదా. కానీ అమ్మగారు ఎప్పుడు కూడా ఎన్ని డబ్బులు తెచ్చావు నువ్వు అని ఎప్పుడు అడగలేదు. అర్థమైంది? మరి భక్తులు ఇంతమంది వస్తున్నారుగా, మరి వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ లేవు కదా, నేను ఎందుకు కొట్టి పెట్టాలని చెప్పి ఎప్పుడు అనుకోలే. అర్థమైందమ్మా? ఇన్కమ్ సోర్సెస్ లేకపోయినా కానీ భక్తులు వందల సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నేనెందుకు వీళ్ళకి ఇంత చేసి పెట్టాలి, ఇంత ఖర్చు ఎందుకు చేయాలి అని చెప్పి ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా వారు అనుకోలేదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. భక్తులు ఆ రోజు ఒక 30 మంది ఉన్నారనుకోమ్మా, 3 కేజీలు పట్టిద్దని అనుకో. అమ్మగారు సీతమ్మ గారు అమ్మగారు మంచి ఉండేవారు అనమాట, కమ్యూనికేషన్ ఎక్కువ ఉండేదన్నమాట, మనసులు కలిసినాయి అనమాట. అయ్యగారు 3 కేజీలు వండండి అని చెప్పారనుకోమ్మ, అమ్మగారు సీతమ్మ గారు అనుకొని 5 కేజీలు వండేవారు. అయ్యగారు ఏమనుకున్నారు, 3 కేజీలే వండారేమో అనుకునేవారు, అదే ఇంకా సరిపోలేదేమో అని అనుకుంటారు అయ్యగారు. వీళ్ళు ఆల్రెడీ 5 కేజీలు వండుంటారు. అర్థమైందమ్మా? వాళ్ళు తినాలనుకున్నది వచ్చిన వాళ్ళకి పెట్టి తర్వాత లాస్ట్కు వండుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. మేము మా కళావతి కానీ రాధక్కే కానీ వీళ్ళు వెనక తిన్నటువంటి రోజులు కూడా ఉన్నాయన్నమాట. తర్వాత తిన్న రోజులు ఎన్నో ఉన్నాయన్నమాట వచ్చిన వాళ్ళకి పెట్టిన తర్వాత. ఇలా వారు కుటుంబం సుఖంగా ఉండాలని చెప్పి ఒక్కరోజు కూడా అనుకోలే. మేమందరం కూడా ఏమైపోతామని అనుకోలేదు. అంటే వారికి ఒకటే నమ్మకం అన్నమాట. ఎందుకంటే వారు ఎవరినైతే నమ్ముకున్నారో ఆ గురువు వాళ్ళను రక్షిస్తారు అని. అర్థమైందమ్మా? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఓ అర్జున, నువ్వెప్పుడైతే నా యందు అనన్యమైనటువంటి చిత్తంతో ఉంటావో నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటా. అంతే, నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. నాయనగారు కానీ అమ్మగారు కానీ
అలా నమ్మారు, అలా విశ్వసించారు. కుటుంబం ఏమవుతుందని ఎప్పుడు వారు అనుకోవాలి. అయినా కానీ ఎవరికి ఏం కాలేదు, అందరూ మంచిగానే వారి యొక్క అనుగ్రహంతో తీస్తున్నారు. వారు అనుకున్నారు మా గురువుగారు అనుగ్రహం అని వారు అనుకున్నారు, మా గురువుగారు అనుగ్రహం అని మేము అనుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్స్, కుటుంబంలో జరిగే 2 ఎగ్జాంపుల్స్ గుర్తు చేస్తాం. 1972 నేను పుట్టిన సందర్భం అనమాట. బుర్హాన్ గారు వచ్చి మా మామయ్య గారింట్లో ఉన్నారు. అంటే వెనకటి రోజుల్లో గురువు గారు వస్తే ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళరమ్మ. ఊరిలో 10 మంది శిష్యులు ఉంటే ఊరు ముందు ఈ ఇల్లుంది కానీ చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళరు. అట్లా ఉండదన్నమాట. అప్పుడు సాంప్రదాయం ఏంటంటే గురుస్థానం అని ఒకటి ఉంటుంది. గురువుగారు వస్తే ఆడికే వెళ్ళాలి, ఆడికి పడితే ఆడికి వెళ్ళకూడదు. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఉంది, మంచాలు ఉన్నాయి, ఏసీ ఉంది, నేను ఆడికి పోయి పడుకుంటా అట్లా లేదనమాట. గురుస్థానం ఆడుకో ఆడికే వెళ్ళాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఆ గురుస్థానంలో ఉన్నోళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్ళాలి అంతే, లేకపోతే ఆడుండాల్సింది. అట్లా ఉండేవారు. మా మామయ్య గారింట్లో బుర్హాన్ గారు ఉన్నారు, నాయనగారు ఆడే ఉన్నారు, అమ్మగారు ప్రెగ్నెంట్ అన్నమాట. నేనే అన్నమాట 1972లో అన్నమాట. అప్పుడే డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత మార్నింగ్ అనమాట 6 to 7 బిలో డెలివరీ అయిన తర్వాత మా ఇంటికి దగ్గరలో వరిగడ్డి వామి కాలుతుందనమాట. ఒక అగ్ని ప్రమాదం అనమాట. గాలి వీస్తూ ఉంది, అగ్ని ప్రమాదం జరిగింది. మా మామయ్య గారు పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. ఎక్కడ గురువుగారు, వాళ్ళ ఇంట్లోనే గురువుగారు ఉన్నారు, ఆయన మా మామయ్య గారు మా పెద్దక్కి మామగారు అనమాట. గురువుగారిని అందరిని వదిలిపెట్టి వచ్చారు. ఏమండి మీరు వస్తారా అని అయ్యగారిని అడిగితే మా నాన్నగారు రానన్నారు. ఎందుకని? గురువుగారే చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఎంతమంది వెళ్తున్నారు, మీరు చేయలేదు నేను ఏమైనా చేస్తున్నా వచ్చి, నేను ఏమైనా మోసేవాడిని, నీళ్లు మోసేవాడిని, ఏమైనా ఆరిపోయేవాడిని, నాకెందుకు? మీరు వెళ్ళండి, మా గురువుగారే మమ్మల్ని చూసుకుంటారు, మా కుటుంబం మొత్తాన్ని మా గురువుగారే రక్షిస్తారు అనే నమ్మకంతో వారు అక్కడి నుంచి కదలలేదు. ఏం కాలేదు, మాకు బాగానే ఉన్నాం, మాకు ఏమీ కాల, బాగానే ఉన్నాం. ఇప్పటికీ మేము నాయనగారి కుటుంబం మొత్తం బాగానే ఉన్నాం. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే కర్మ అనుభవించాల్సింది ఉన్నప్పుడు కొంచెం రావచ్చు, నో ప్రాబ్లం. ఇంకో ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను అనమాట. 1999 డిసెంబర్ 31 1999 డిసెంబరు 31 టైంలో మా రాధక్కకి ఇంట్లో కుక్కరు బ్లాస్ట్ అయింది. పెద్దగా సౌండ్ వచ్చింది, అందులో వేడి వేడి పప్పు మొత్తం వాళ్ళంతా పడింది అనమాట. చెయ్యి చూడండి, తర్వాత చేసినాక కనపడుతుంది అనమాట, ఎంత మచ్చలు మచ్చలు ఉంటుంది. అయినా కానీ ఇట్లా మొత్తం మూసుకొని పోయింది, కళ్ళు మొత్తం మూసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. భక్తులు 1000 మంది వచ్చున్నారు ఆశ్రమంలో, 1000 మంది ఆశ్రమంలో భక్తులు వచ్చున్నారు. కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మరి మేము కార్యక్రమం కాడ ఉండాలా, హాస్పిటల్లో ఉండాలా? అయ్యగారు అట్లే ఉన్నారు, అయ్యగారు అట్లే ఉన్నారు ఆశ్రమంలో. కానీ హాస్పిటల్లో నడిచింది, ఆశ్రమంలో నడిచింది, ఎక్కడ ఇబ్బంది కలగలేదు. తర్వాత మంచిగానే రికవరీ. మా రాధకి హాస్పిటల్లో ఆ టైంలో కూడా డాక్టర్ గారికి బాధ అవుతుంది. కావాలంటే అడగండి, ఏం బాధ చెప్పిందో మీకు తర్వాత చెప్పుద్ది. అర్థమైందా? దీపం ఉంటుంది, నూనె ఉంటుంది, ఎలుగుతుంటుంది, అది మానితే ఏమైనట్టు, అది ఆరిపోతే ఏమైనట్టు అని డాక్టర్ గారు ఫ్రెండ్ ఎవరో ఎక్స్పైరీ అయితే దానికి బాధ చెప్పింది అనమాట, కళ్ళు మూసుకొని ఉన్నప్పుడే. అంటే మా కష్టం రావచ్చు, కుటుంబం అన్న తర్వాత కష్టం రావచ్చు, కానీ మనం నమ్ముకున్నప్పుడు, మనం ఒక దైవాన్ని నమ్మినప్పుడు ఆ దైవం రక్షిస్తాడు అనేటువంటి నమ్మకం నీకుందా? ఆ నమ్మకం వారికి ఉంది, వారిదే మాకు వచ్చింది, మీ అందరికి కూడా అదే నమ్మకం వచ్చింది, అమ్మగారికి కూడా అదే నమ్మకం అన్నమాట. నాయనగారు అంటారుగా, నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నన్ను దరిచేచుటకు కన్న తండ్రి నీవులే, కన్న తండ్రి నీవులే, నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నన్ను దరిచేచుటకు కన్న తండ్రి నీవులే, కన్న తండ్రి నీవులే. నాయనగారు చెప్పారు, నిన్ను నేను నమ్మాను, నిన్ను విడిచిపెట్టుకోను, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను విడిచిపెట్టను, నన్ను దరిచేర్చుటకు నువ్వు కన్న తండ్రి లాంటి వారువు నాయనగారు చెప్పారు. అంటే ఈ లోకంలో భక్తులకి గురువు యందు అంతటి నమ్మకం విశ్వాసం ఉండాలి. మనకేముండాలి? గురువు యందు నమ్మకము విశ్వాసం అధికంగా ఉండాలి. ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు రక్షింపబడతారు. అర్థమైందమ్మా? మనకి చెప్పారు కమ్మా, నమ్మితే సొమ్ము, లేకుంటే ఏంటది
దుమ్ము అనుకోండి, ధూళి అనుకోండి, ఏదైనా అనుకోండి, నమ్మితే మాత్రం సొమ్ము అవుతుంది. నమ్మితే మాత్రం సొమ్ము అవుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. దీనికి నమ్మకానికి సంబంధించి, విశ్వాసానికి సంబంధించి 2 ముఖ్య విషయాలు గుర్తు చేస్తా. అంటే భక్తులు ఎలా ఉండాలి, ఎలా నమ్మాలి, ఎలాంటి ప్రయోజనం కలుగుద్ది అనేది 2 ఎగ్జాంపుల్స్. ఓకే, ఫస్ట్ ఒకటి కంబ. కంబ అంటే ఒక భక్తుడమ్మ. అది చోళరాజుల కాలం. చోళరాజుల కాలం. ఒకరోజు చోళరాజు కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేశారు. దానికి కంబను కూడా ఇన్వైట్ చేశారు. కంబ వస్తూ వాళ్ళ పిల్లగాడిని కూడా తీసుకొచ్చాడు. అంటారే సంకన పెట్టుకొని పోయిన అంటారే, అట్లే పిల్లగాడిని కూడా మరీ చిన్న పసిపిల్లగాడు కాదు, నడిచే పిల్లగాడు, కొద్దిగా పెద్ద వయసే ఉంటుంది అనమాట. తనతో పాటు పిల్లగాడిని కూడా తీసుకెళ్ళిండు. ఆయన మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎంత అయిపోయింది. భోజనాలు జరుగుతున్నాయి. ఆ భోజనాలు జరుగుతున్నప్పుడు ఆ చోళరాజే స్వయంగా ఆయనే ఆ గిన్నెలు పట్టుకొని వచ్చినటువంటి అతిథులందరికీ వడ్డిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ అలా చేయడం అనమాట. ఆ రోజు అందరికీ ఆ అన్నదానానికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు. అలా చేసేటువంటి సందర్భంలో ఆ రాజుగారు కట్టుకున్నటువంటి పంచె వెనక ఊడిందనమాట. గోచి ఊడిందంటారే, అది ఊడితే ఆ ఆ పిల్లగాడు ఉన్నట్టుగా ఆ భక్తుడు పిల్లగాడు వాడు పక్కని పెద్దగా నవ్విండు. చిన్నపిల్లగాడుగా తెలియదు కదా, ఆయన రాజని ఇలా నవ్వొచ్చని నవ్వకూడదని అంత తెలియదు ఆయనకి. పిల్లగాడు నవ్వితే ఆయన ఎమ్మడిద్దని ఎవర్రా నవ్వింది అన్నాడు. ఎవర్రా నమ్మిందంటే మరి నిల్చోబెట్టారు పిల్లగాడిని. ఎవరా నమ్మిందంటే మరి ఆయనకి తెలుసుగా మరి రాజుల సంగతి మీకు తెలిసి చూడలే ఎంత ఉండేవాళ్ళని. ఇక శిరచ్ఛేదమే అనమాట. ఆయన కోపం వస్తే తలకాయ తీసేయటమే అనమాట. అలాంటి పరిస్థితి. ఆయన చాలా మంచి భక్తుడు. ఎవరు? కంబ, ఆ పిల్లగాడి తండ్రి. మంచి భక్తుడు అనమాట. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఏం చెప్పాలా? నీ పంచె ఊడింది కాబట్టి మావాడు చూసి నవ్వాడు అంటే ఉన్న రోజులు ఉంటాయిగా. వాడు రేపటికి 2 అయింది, పిల్లగాడికి రేపటికి 2 అయింది. తండ్రిని పిల్లగాడినే కాదు, తండ్రిని కూడా రాజు తలుచుకుంటే ఏముందమ్మా. అప్పుడు ఆయన చెప్తాడు, స్వామి మీ గురించి కాదన్నాడు. అట్లా మరి దేనికి నవ్విండు చెప్పు. నమ్మేట్టుగా ఉండాలి. చెప్పే సమాధానం ఎలా ఉండాలి? నమ్మేట్లుగా ఉండాలి కదా. బయట ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది, ఎండ బాగా ఉంది. ఎండ బాగా ఉన్నప్పుడు చెప్పులు వేసుకొని నడవాలి కదా. చెప్పులు చంకలో పెట్టుకొని నడుస్తుంది. గొడుగు చేతిలో ఉంది కానీ పైకి వేసుకోవట్లేదు. ఎండ తాపాన్ని తగ్గించుకోవడం కోసం గొడుగు వేసుకోకుండా గొడుగు పట్టుకొని నడుస్తుంది అని చెప్పిండు. ఎవరు? కంబ. ఇది ప్రత్యక్షంగా జరిగిన సంఘటన అమ్మ. ఉత్తగా ఉపన్యాసంలో చెప్పేది కదా, ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటన అనమాట. ఏమని చెప్పిండు? బయట ఒక వృద్ధురాలుంది, ఎండలో చెప్పులు సంకలో పెట్టుకొని ఎండకి కాళ్ళు కాలుతున్నాగా నడుస్తుంది. గొడుగు వేసుకోవచ్చు, అయినా చేతిలో పట్టుకొని తిరుగుతుంది. అందుకే నవ్విండు మావోడు అన్నాడు. అప్పుడు భటులను పంపించిండు. బయట అసలు వృద్ధురాలు ఉందా, చెప్పులు ఉన్నాయా, గొడుగు ఉందా చూసి రాపోండి అన్నాడు. నిజంగా అయితే అక్కడ లేరు. కానీ ఆయన తండ్రి అలా చెప్పిండు. చెప్పగానే బయటికి వెళ్ళి చూస్తే ఒక వృద్ధురాలు అలా చెప్పులు సంకలో పెట్టుకొని గొడుగు పట్టుకొని ఇలా నడుస్తుంది. వండర్ఫుల్. ఈయన కంబ కూడా వెళ్ళి చూశాడు. ఆశ్చర్యం వేసింది. అబ్బా భలేగుంది, ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం. అతడు సరస్వతి అమ్మవారిని ఉపాసన చేస్తాడు. ఆయన నమ్ముకున్నటువంటి అమ్మవారే ఆ రూపాన్ని ధరించి వచ్చి చెప్పులు చంకలో పెట్టుకొని గొడుగు పట్టుకొని తిరగవలసినటువంటి పరిస్థితి వచ్చింది. పిల్లగాడిని కాపాడటానికి, ఒక భక్తుడి యొక్క పిల్లవాడిని రక్షించడం కోసం అమ్మవారే దిగొచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు రాజుగారి మీద ప్రేమతో వచ్చిందా? అసలు ఆ రాజుగారు పిలిస్తే ఆవిడ వచ్చిద్దా? లేదు. కంబ యొక్క కుటుంబాన్ని కాపాడటం కోసం, వాళ్ళ పిల్లవాడిని కాపాడటం కోసం అమ్మవారు కదిలొచ్చింది. అంటే నువ్వు ఆయన పిలిచిండా అమ్మవారిని రమ్మని? పిలవలేదు. ఆయన తలంచాడు, నువ్వే నన్ను గట్టెక్కించాలి తల్లి, ఈ యొక్క సంఘటన నుండి, ఈ యొక్క ప్రాబ్లంలో నుంచి, ఈ యొక్క కష్టంలో నుంచి నన్ను నువ్వే కాపాడాలి తల్లి అని చెప్పి ఆయన మనసులో సంకల్పించాడు. అమ్మవారు ప్రత్యక్షమైంది, వాళ్ళ కుటుంబం కాదు. అదేనా యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే అన్నమాట.
నీ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అంటే ఇదే అనమాట. ఇలా ఉండాలి. ఒక భక్తుడు అనన్యమైనటువంటి చిత్తముతో భగవంతుని ఆరాధించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళను నమ్మినటువంటి దైవం, ఎవరిని నమ్మితే ఆ నమ్మినటువంటి దైవం రక్షిస్తాడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్స్. అంటే మనం నమ్మితే ఎలా ప్రొటెక్ట్ చేయబడతాం అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ అనమాట. అంటే మనందరికీ వర్తించేటువంటిది నమ్మకం ప్రధానం ఇక్కడ. నమ్మకం, ఆచరణ, విశ్వాసం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలన్నమాట. అంటే పూర్వకాలంలో అంత భక్తితో ఉండేవాడు, పూర్వకాలంలో అంత డెడికేషన్తో ఉండేవాళ్ళు అనమాట. అర్పణ భావంతో జీవించారు. మనం పూర్వంలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తుల యొక్క సచ్చరిత్రను పారాయణం చేసినప్పుడు, పఠనం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది వాడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు అనేటువంటిది. ఓకే, మీకు తెలిసే ఉంటుంది. ఇద్దరు గుర్తు చేస్తారు, ఇద్దరు భక్తులు. ఒకటి ఆళ్వార్లు, రెండు నాయనార్లు. తెలుసమ్మా? నాయనార్లు అంటే శివభక్తులు, నాయనార్లు అంటే శివభక్తులు, ఆళ్వార్లు అంటే విష్ణు భక్తులు. అంటే మరి చాలామంది ఈ లోకంలో ఉన్నారు, కొంతమందే గుర్తున్నారు. భక్త కన్నప్ప పేరు విన్నారమ్మా? ఓకే. తులసీదాస్ పేరు తుకారాం, భక్త తుకారాం. అంటే మరి మిగతా చాలామంది ఇన్ని కోట్ల మంది పుడుతున్నారు, పోతున్నారు, అందరి పేర్లు గుర్తున్నాయా మనకి? కొంతమంది పేర్లే ఎందుకు గుర్తున్నాయి? ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్ళారనుకోండి, నయనార్ల విగ్రహాలు ఉంటాయి. అదే విష్ణు టెంపుల్కి వెళ్ళారనుకోండి, ఆళ్వార్ల యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. ఎందుకు? మీరు ముందు వెళ్ళేప్పుడు ఆళ్వార్లను దర్శించుకొని లోపలికి వెళ్ళాలా? అంటే ఒక భక్తుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఒక భక్తుడు ఎలా ఉండాలో తెలుసుకొని భగవంతుని చూడటానికి వెళ్ళాలి. అర్థమైందమ్మా? అందుకే ఎందుకంటే వీళ్ళందరూ కూడా దైవానుగ్రహాన్ని పొందినోళ్ళు. అర్థం. ఇప్పుడు మనం ఆశ్రమానికి వచ్చి ఈ ఆశ్రమానికి వస్తే ఫస్ట్ సీతమ్మ గారు గుర్తు రావాలి. ఈ ఆశ్రమం ఎవరు కట్టారంటారు? సీతమ్మ గారు కట్టారు. ఎందుకు కట్టారు? వాళ్ళ గురువు గారి కోసం కట్టారు. ఎవరి కోసం కట్టారు? వాళ్ళ గురువు గారి కోసం కట్టారు. అది గుర్తున్నారు. అంటే ఒక భక్తురాలు వాళ్ళ శిష్యులందరినీ సంప్రదించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఇంత ఆశ్రమాన్ని నిర్మించారంటే ఎంతో గొప్ప ప్రయోజనాన్ని పొందితేనే ఇది చేసేది. చాలామంది ఒక 10 గజాలు ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వటానికే ఆలోచించే రోజులు. ఇస్తున్నారమ్మా? పోతే పోయిందిలే, 10 గజాలు ప్రశాంతంగా ఉంటాం అనుకునే వాళ్ళు ఉన్నారా? 10 గజాల కోసం 1000 గజాలు అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది 300 గజాల ఆశ్రమాన్ని సీతమ్మ గారు గురువు గారి పాదాల దగ్గర పెట్టారు. నాయన ఇది మీరే చూసుకోండి, మీ ఆశ్రమాన్ని మీరే నడిపించండి అని చెప్పి ఇచ్చారు. ఎవరిస్తారు? అధికార దాహం ఎంతమందికి ఉంటుంది? కీర్తికాంక్ష ఎంతమందికి ఉంటుంది? అమ్మగారు ఇప్పుడు నా పేరు కూడా తలవాల్సిన అవసరం లేదన్నారు. సీతమ్మ గారు ఏమన్నారు? నా పేరు కూడా గుర్తుండాల్సిన అవసరం లేదు, గుర్తు రహితం కావాలన్నారు. లాస్ట్ రోజున ఆ శ్మశానం కాడ నుంచి వచ్చేప్పుడు నా బూడిద కూడా తీసుకొచ్చుకోవద్దన్నారు. నా బూడిద కూడా గుర్తు తీసుకురావద్దన్నారు. ఎంత స్థితిలో ఉన్నారు వారు? సీతమ్మ గారు ఇంత పెద్ద ఆశ్రమాన్ని కట్టించారు, గురువుగారు పాదాల దగ్గర పెట్టారంటే ఎంత గొప్పగా జీవించినట్టు. అంటే గురువుని ఎలా నమ్మాలి, గురువును ఎలా నమ్మాలి, ఎంత గొప్పగా నమ్మాలి అనేటువంటిదని. మరి సీతమ్మ గారు అమ్మగారితో ఎక్కువ జీవించారు, కలిసి జీవించారు. అమ్మగారితో ఎక్కువ కలిసి జీవించారు. వైరాలో ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులు కూడా అమ్మగారితో సాన్నిహిత్యంగా ఉన్నారు. అవునా కదా? మరి అమ్మగారు ఏం చెప్పారు? పెద్దమ్మ గారు వారు ఏమైనా చదువుకున్నారా? వారు ఎప్పుడైనా బోధ చెప్పడం విన్నారా? వారి మాటల్లో ఎప్పుడైనా ఆధ్యాత్మికత మీకు కనిపించిందా? మా వేదశ్రీ దగ్గర వీడియోలు ఉంటే మీకు కావాలంటే వెళ్ళేప్పుడు అడగండి, అమ్మగారు ఏం చెప్పారో కొన్ని మాటల్లో తెలుస్తుంది అనమాట. ఓకే, అమ్మగారు ఒకే మాట అనేవారు, ఇక్కడ రాశానమాట. సద్గురు నీదే దయ. ఒక్క మాట ఏమనేవారు? సద్గురు నీదే దయ. వారికి ఏ రోజు కూడా గురువు గారి మీద పూర్తి నమ్మకం, ఒక్కరోజు కూడా గురువు గారి మీద నమ్మకం లేకుండా ఉన్న రోజు లేదన్నమాట. ప్రతి క్షణం కూడా సద్గురు నీదే దయ, సద్గురు నీదే దయ, సద్గురు ప్రతి క్షణం కూడా ఒక మంత్రంలా చదివారన్నమాట. అంటే గురువు గారు నన్ను అనుగ్రహిస్తారు, ఎప్పుడూ వారి యొక్క అనుగ్రహం నా మీద ప్రసరితమవుతుంది అనేటువంటి నమ్మకంతో వారు జీవించారు. అర్థమైందమ్మా? ప్రతి సందర్భంలో, కష్టంలో కానీ సుఖంలో కానీ ప్రతి సందర్భంలో కూడా వారు గురువుగారిని మర్చిపోలేదు. ఓకే అమ్మా? ఇంకొక భక్తుల ఎగ్జాంపుల్ తెలిసిందే, గుర్తు చేస్తాను.
ఇప్పుడు ఆళ్వార్లకు సంబంధించింది ఒక భక్తుడు స్టోరీ మీకు గుర్తు చేస్తాను. మన భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయం భారతదేశం మొత్తంలో, మన ఒక స్టేటో ఒక డిస్ట్రిక్ట్ కూడా చెప్పట్లేదు, మన భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు అతిపెద్ద దేవాలయం శ్రీరంగం, తమిళనాడులో శ్రీరంగం. మీరు చూసే వచ్చుంటారు, చూడనటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. శ్రీరంగం చాలా విశిష్టమైనటువంటిది. మీకు అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. అక్కడైతే రామానుజాచార్యుల వారి యొక్క పార్థివ దేహం ఇప్పటికీ ఉంది. రామానుజాచార్యుల వారి పార్థివ దేహం ఇప్పటికీ ఉందన్నమాట. వేరే దేశాల్లో ఎక్కడో కెమికల్స్తో లెనిన్ అలాంటి మహాశైలి యొక్క విగ్రహాలను ఇప్పటికీ ఉంచారని చెప్తారు. అలా కాదు, మన దేశంలో తమిళనాడులో శ్రీరంగ క్షేత్రంలో ఆ శ్రీరంగాన్ని నిర్మించినటువంటి, ఆ దేవాలయాన్ని నిర్మించినటువంటి శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం లేదా వారి యొక్క పార్థివ దేహం ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ సజీవంగానే ఉంది. మీరు వెళ్తే చూడొచ్చు, పట్టుకొని కానీ దూరం ఉండి చూడొచ్చు. మీరు గుర్తించాలన్నమాట. వాళ్ళని అడిగితే చెప్తారు ఏది శరీరం అంటే. ఓకే, మరి అది గొప్ప క్షేత్రం అన్నమాట. అక్కడ ఆళ్వారులు ఉండేవారు సేవ చేయటానికి. పూర్వకాలంలో ఒక 2 ఫ్యామిలీలు అక్కడ ఉండేవి అన్నమాట. 2 ఫ్యామిలీలు ఉంటే ఒకరోజు వీళ్ళు పూజ చేసేవాళ్ళు, రెండో రోజు వాళ్ళు పూజ చేసేవాళ్ళు. ఒకరోజు వీళ్ళు, రెండో రోజు వాళ్ళు పూజ చేసేవాళ్ళు. ఇట్లా వంతులు అన్నమాట, ఇలా వంతులు. ఒకరోజు ఒక భక్తుడు పూజ చేద్దామని బయలుదేరుతాడు. ఆ బయలుదేరే టైంలోనే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి 4 సంవత్సరాల వాళ్ళ పిల్లవాడు కింద పడ్డాడు. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి వాళ్ళ పిల్లవాడు, 4 సంవత్సరాల పిల్లవాడు కింద పడ్డాడు. అక్కడ రాయి ఉంటే ఈ తల రాయికి తగిలింది. స్కల్ అంటారు కదా, పుర్ర అంటారా బుర్ర అంటారా ఏమంటారు మీరు, ఇది పగిలి లోపల ఉన్న మెదడు కొద్దిగా బయటకు వచ్చింది. నరాలు కొన్ని బయటికి కనపడుతున్నాయి. ఇక అన్కాన్షియస్లో ఉన్నాడు పిల్లగాడు. ఇలా చేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, మరి చాలా సివియర్ కండిషన్, హార్ట్ సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో నా ప్రయత్నం నేను చేస్తాను. పిల్లగాడికి ఎలా ఉంటుంది అనే దానికి నేను గ్యారంటీ ఇవ్వలేను, నా ప్రయత్నం నేను చేస్తా అంటాడు. సరే, పిల్లగాడు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. పిల్లవాడు ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. ఈయన గుళ్ళో పూజ చేయడానికి వెళ్ళాలి. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళాలా? గుళ్ళో. అంటే వాళ్ళ వంతు ఆ రోజు ఈయన కంపల్సరీ వెళ్ళి పూజ చేయాలన్నమాట. మరి పిల్లవాడు అక్కడ ఉన్నాడు. సరే, నేను అసెంబ్లీ ఇవ్వాలి రానులే, రేపు వస్తాను అనటానికి వీల్లేదనమాట. ఖచ్చితంగా ఆయన వెళ్ళాలన్నమాట. డాక్టర్ గారితో చెప్పిండు. డాక్టర్ గారు, నేను టెంపుల్కి వెళ్ళాలి, వెళ్ళొస్తా, నా భార్య ఎక్కడే ఉంటుందని భార్యను అక్కడ ఉంచండి, ఏదైనా ఉంటే తనతో సంప్రదించండి అని చెప్పి ఒకసారి నమస్కారం చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాడు. టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పూజ ఇవన్నీ చేస్తారు, మామూలు రెగ్యులర్గా చేసే పూజ అన్నీ చేస్తారు. తర్వాత ఇంకోటి, స్వామివారిని ఊరేగింపు చేసేప్పుడు ఒక వేడుక ఉంటుంది, దాన్ని భోగం అని అంటారు. అక్కడ వేడుక ఉంటుందన్నమాట. నవ్వుతూ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్. అక్కడ ఏం చేయాలా? పాట పాడుతూ డ్యాన్స్ చేయాలి. అది కూడా నవ్వుతూ చేయాలన్నమాట. నవ్వుతూ చేయాలి. పిల్లవాడు హాస్పిటల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండడం. ఇప్పుడు ఈయన స్వామివారి ఊరేగింపు వస్తుంటే ఈయన సింగింగ్ చేయాలి, పాట పాడుకుంటూ డ్యాన్స్ చేయాలా, అది నవ్వుతూ. చేయగలడా? పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా చేయగలడా? చేయలేడు. ఎందుకంటే భక్తి, భగవంతుడికి సేవ చేయాలి ఓకే, కానీ పిల్లవాడు గుర్తొస్తున్నాడు. అప్పుడు చెప్పాడు భగవంతుడికి, చేస్తాడు. పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత, స్వామి రంగనాథ స్వామి, నా గురించి మీకు తెలియంది లేదు. నేను ఒక మానవ మాత్రుణ్ణి, మీ దాసుణ్ణి అయినప్పటికీ, మీ భక్తుడిని అయినప్పటికీ నేను ఒక మానవ మాత్రున్నే కదా. నేను అంత పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయలేకపోయానేమో, రోజు రెగ్యులర్గా చేసేట్లుగా నేను ఆ వేడుక చేయలేకపోయానేమో, ఏమైనా తప్పు అయితే క్షమించు స్వామి అని చెప్పి ఆ వేడుక అయితే ఆ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఈయన పిల్లవాడికి హాస్పిటల్లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పి గుళ్ళోకి వచ్చిన భక్తులందరికీ తెలుసు అన్నమాట. ఈ పిల్లగాడికి బాగలేకపోతే ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడని అందరూ తెలుసు. ఆ చుట్టూ ఉండే భక్తులందరూ ఏడుస్తున్నారు. దేవుడు ఊరేగింపు వస్తుంది, ఈయన నవ్వుకుంటూ డ్యాన్స్ చేయాలి, పాట పాడుకుంటూ నవ్వుకుంటూ
వేడుక పూర్తి చేయాలి. ఎంతమంది చేయగలుగుతారు? ఒక ఆయన ఫోన్ చేసి ఆశ్రమాన్ని ఎందుకు, మోకాళ్ళ నొప్పులు రాలేదు. ఇంకొక ఆయన ఫోన్, ఎందుకు రాలేదు? నడువు నొప్పి రాలేదు. నువ్వెందుకు రా? మా పెన్నా వచ్చింది. నువ్వెందుకు? మా మామయ్య వచ్చిండు. కారణాలు 100 చెబుతూ, నువ్వు ఆశ్రమాన్ని ఎందుకు రాలేదంటే కారణాలు 100 చెబుతూ. మరి ఇట్లాంటి భక్తుల చరిత్రలు చదివితే నీకు ఎంత ఇన్స్పిరేషన్ ఉండాలా? నువ్వు నమ్మిన దైవం కోసం నువ్వు ఎంత అంకిత భావంతో, ఎంత డెడికేషన్తో ఉండాలి. మరి భగవంతుడు ఊరికనే వాళ్ళని అనుగ్రహించిండా? ఊరికనే దేవాలయంలో వాళ్ళ బొమ్మ పెట్టారా? ఆ భక్తుని యొక్క విగ్రహాన్ని ఆ దేవాలయంలో పెట్టారంటే ఊరికనే పెట్టారా? ఎంత భక్తి అయినా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ భక్తుల యొక్క విగ్రహాలు ఆ దేవాలయాల్లో ప్రతిష్ఠితమై ఉన్నాయి. అర్థమైందమ్మా? ఇదంతా అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి క్షమాపణ చెప్పుకొని నమస్కారం చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏమని చెప్పారు? నరాలన్నీ బయటకు వచ్చినాయిగా, మళ్ళీ నరాలన్నీ లోపలికి పెట్టేప్పుడు కన్ను పోవచ్చు, చెవి పోవచ్చు, ముక్కు పోవచ్చు, చెయ్యి పోవచ్చు, కాలు పోవచ్చు, ఏది పోయినా నాకు సంబంధం లేదు, యువర్ చాయిస్, భగవంతుని మీద. ఆ మెదడు మళ్ళీ లోపలికి నెట్టి ఇదంతా కుట్లేస్తారు కదా. అప్పుడేనంట, ఏవండి పంతులు గారు, మెరాకిల్ జరిగిందన్నాడు. మీ అబ్బాయి చాలా మంచిగా కోలుకున్నాడు, నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, మంచిగానే ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు కూడా మీ పిల్లవాడు అని చెప్పాడు. అప్పుడు తండ్రి లోపలికి వెళ్తాడు. పిల్లవాడు, నాన్న ఎక్కడికి వెళ్ళావని అడిగాడు. అదే అంటే బాధలో ఉన్నాడు కదా. బాధలో ఉన్నప్పుడు ఏంటి, తల్లిదండ్రులు పక్కన ఉండాలని పిల్లలు అనుకుంటారు కదా, మనం అనుకోమా? ఫస్ట్ మనకి బాధ వస్తే ఎవరిని గుర్తు చేసుకుంటాం? తల్లిదండ్రులనే కదా అనుకునేది. అందుబాటులో ఉంటే తల్లిదండ్రులు, లేకపోతే మన ఆత్మీయులు ఎవరో వాళ్ళని గుర్తు చేసుకుంటాం. అవునా కదా? ఇప్పుడు ఆ పిల్లవాడు తండ్రి రాగానే నాన్న ఎక్కడికి వెళ్ళామన్నాడు. నాన్న నీకు తెలుసు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చా అన్నాడు. మంచిది నాన్న అన్నాడు. అప్పుడు చెప్తురు, ఆ దేవుడే నిన్ను అనుగ్రహించాడు, అందుకే నువ్వు బాగున్నావు అని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత పిల్లవాడికి ఒక మాట చెప్పారు. అంటే ఈ స్టోరీ మొత్తం ఒక ఎత్తు, ఆయన పిల్లవాడికి ఏం చెప్పాడో అది గుర్తు రావాలి మనం నోట్ చేసుకోవాలి. స్టోరీ మొత్తం ఓకే, కష్టం ఆయనకు వచ్చింది, మనకు వస్తుంది. కానీ ఆయన పిల్లవాడికి ఏం మెసేజ్ చెప్పిండో అది గుర్తుంచుకోవడం కోసం నేను చెప్పేది ఇదంతా చెప్పింది మీరు కూడా వింటారు. యూట్యూబ్ పెట్టుకుంటేనో లేదా వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో వింటారు, మీరు కూడా స్టోరీ వింటారు. కానీ ఆయన చెప్పిన మాట వాళ్ళు మీరు మర్చిపోవచ్చు, కానీ గుర్తు చేస్తా ఒకసారి. నాయన చిన్న, ఇవాళ నువ్వు అక్కడున్నావు, నేను గుడికి వెళ్ళాను. రేపు నేను అక్కడుంటా, కానీ నువ్వు గుడికి వెళ్ళకుండా ఆగకూడదు. నేను నీ కోసం ఆగకుండా దేవుడి దగ్గరికి వెళ్ళా, కానీ నువ్వు కూడా ఎప్పుడైనా నాకు ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినా కానీ, ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పటికీ కూడా నువ్వు అక్కడికి వెళ్ళవలసిందే. ఎక్కడికి? నా కోసం నువ్వు ఉండొద్దు. నేను నమ్ముకున్న దైవం, నువ్వు నమ్ముకున్న దైవం ఎవరైతే ఉన్నారో అక్కడికి నువ్వు వెళ్ళు. అక్కడికి నువ్వు వెళ్ళు. నువ్వు ఆగొద్దు, నా కోసం నువ్వు ఆగొద్దు. నేను ఇప్పుడు నీ కోసం ఆగానా? ఆగలేదు. నువ్వు కూడా ఆగొద్దు. ఎందుకని చెప్పుంటాడంటారు? ఏ కుటుంబం వద్దా? పిల్లగాళ్ళు వద్దా? సంసారం వద్దా? ఇదేనా? అందుకే ఇలాంటి భక్తులు కథలే చదవద్దు అంటారు కొంతమంది. చాదస్తం ఎక్కువ భక్తులుగా అంటారు. అదే చాదస్తం కాదు, అది వాళ్ళ నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. కొంతమంది. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.